నువ్విప్పుడే బయటకు రావాలి. మా బావ ఆస్తి నా చేజిక్కించుకోవటానికి ఒక రాక్షసుతో పోటీ పడుతున్నాను. రేయ్, నీ కూతురికి పెళ్లి జరగదు. తీసుకోండమ్మా. ఇప్పుడు తిను వెళ్ళి ఏదో ఒక ఆట ఆడించి పాప మనసును మార్చు. దేవసేనకి జానకి లేని కొరతే తెలీదు. దేవసేన, మాయాని మీ నాన్న రూమ్కి తీసుకువెళ్ళు. మాధవయ్య, అయ్యగారు, వంట వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావు కదా, ఏమేమి వెరైటీలు చెప్పామో ఒకసారి గుర్తు చేయి. ఏంటి? అలాగే అయ్యా. ధర్మ, బావా మాయకి ఏ చీరలు నచ్చుతాయో అవి ఎంత ఖరీదైనా పర్వాలేదు, తనకి తృప్తిగా ఉండాలి. మేము రెడీ అన్నయ్య. రండి. మేము రెడీ అన్నయ్య. అందరూ వచ్చేసారు. లీలా మాయ ఎక్కడ? వస్తూ ఉంటారు. సరే సరే. మన అమ్మాయి కనిపించడం లేదండి. ఏంటమ్మా నువ్వు అన్నది? ఇల్లంతా వెతికానన్నయ్య, ఎక్కడ కనిపించడం ఎక్కడే వెళ్తుంది, ఇక్కడే ఉంటుంది, అంతా వెతకండి. ఎక్కడ వెతికినా కూడా దొరకదు బావా. ఏమిటి ధర్మ నువ్వు అన్నది? మీ చెల్లెలు దేవే కిడ్నాప్ చేసి ఉంటుంది. మాయ ఎక్కడుందో మీ చెల్లెలకు మాత్రమే తెలుసు. ఏమిటి తమాషా చేస్తున్నారా? ఈ ఇంట్లో ఏ అమ్మాయి కనిపించకుండా పోయినా అందుకు నేనే బాజురాల్లా? నేను చెప్పాను కదన్నయ్య, ఇందుకే నేను ఊరికి వెళ్ళిపోతానన్నాను. నువ్వే పెళ్లి పనులు చూసుకోమన్నావు. ఈయన కూతురు కనిపించకుండా పోయినందుకు నేనే కారణం అంటూ నింద నా మీద వేస్తున్నాడు. చూడండి, నిన్న రాత్రి పెళ్లి జరగదు అని చెప్పారా లేదా? మీ అబ్బాయి నా కూతుర్ని తప్పుడు ఉద్దేశంతో చూశాడు. వాడిని దండించడం మాని మీరు వాడికి సపోర్ట్ చేశారు. ఆ కోపంతోనే ఈ పెళ్లి జరగదని నేను చెప్పాను. నిన్ను నా తోడబుట్టిందని అనుకుని బతిమలాడుతున్నాను. తన్ను వదిలిపెట్టు. ఎక్కడుందో చెప్పు. అయ్యో లీలా, నాకు అసలు ఏమీ తెలియదని చెప్తున్నాను కదా. ఆయన మాటలు విని నువ్వు కూడా అడుగుతావేంటి? ఎందుకు అడగరు? అనుమానం వచ్చేలాగా ప్రవర్తిస్తే వాళ్ళు అడగకుండా ఊరుకుంటారా ఏంటి? అనుమానం వచ్చేలా నేనేం ప్రవర్తించాను? ఈ విధంగానే నీ కూతురు వెళ్ళిపోయినప్పుడు నన్నే నువ్వు అనుమానించావు. చివరికి నీ కూతురు ప్రేమించిన వాడి కోసం లేచిపోయింది. అదే విధంగా ఈయన కూతురు కూడా ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. నోటికి ఏదొస్తుంది మాట్లాడుకో, తెలిస్తేనే మాట్లాడు. అన్నయ్య, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఈయన కూతురు కనిపించకుండా పోయినందుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మిమ్మల్ని నమ్మించడం కోసం నేను ఏ ప్రమాణమైనా చేయడానికి సిద్ధమే. నా మాటకి మర్యాద విలువ లేకుండా పోయే. అందుకని కర్పూరం వెలిగించి తీసుకొచ్చాను. ఈయన కూతురు నేనేమి చేయలేదని కర్పూరం ఆర్పి ప్రమాణం చేస్తాను. ఆ తర్వాత కూడా నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. ఇప్పుడైనా నమ్ముతున్నారా? అన్నయ్య, నిన్న కూడా ఈయన ఎమ్మెల్యే సీటు గురించి మాట్లాడారు. అది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చు కదా. ఏమిటి ధర్మ, తను చెప్పింది కరెక్టేగా. నా చొక్కయ్య పట్టుకున్నావు కదూ, నేనెవరో చూపిస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. రండి వెళదాం. పాండురంగా వాడే చేసుంటాడు. నాకు ఎమ్మెల్యే సీటు దక్కకూడదని మా అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడా? ఇప్పుడే వెళ్ళి వాడి అంతు తెలుస్తాను. మా అమ్మాయి దొరక్కపోతే హత్య చేయటానికి కూడా వెనకాడను. రారామూర్తి.
నన్ను క్షమించు ధర్మరాజు. పార్టీలో మీ అల్లుడి మీద నేను నీళ్లు పోసింది, చికెన్ పీస్ జారి పట్టము చూసి నేను నీ కాబోయే అల్లుడిని అవమానపరిచి ఈ పెళ్లి జరగకుండా నేను ఆపేస్తానని నువ్వు అనుకున్నావు కదూ. కోపంలో నేను ఏదో నోరు జారాను. అందుకే నీకు క్షమాపణ చెప్పి వెళదామని ఇలా వచ్చాను. ఏం చెప్పబోతున్నావు? నిన్న పెళ్లి జరగదని సవాల్ చేసి వెళ్ళావు కదా, ఈ రోజు మా అమ్మాయిని కిడ్నాప్ చేశావు. మాట్లాడటానికి ఇంకేముంది? ఒకే పార్టీ వాళ్ళం కదా అని సమస్యను పరిష్కరించుకోవాలని వస్తే నువ్వు కొత్తగా ఇంకో సమస్యను తీసుకొస్తున్నావు. మీ అమ్మాయిని నేను కిడ్నాప్ చేయటం ఏమిటి? రాజకీయాల్లో పండిపోయిన వాణ్ణి నేను. నువ్వు నాతోనే రాజకీయం చేస్తావా? మా అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేసి నువ్వే నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను నమ్ముతాను అనుకున్నావా? నేను చస్తే నమ్మను. నీకు ప్రత్యర్థిగా నిలబడుతున్నానని మా అమ్మాయిని కిడ్నాప్ చేసావు కదూ. ఏయ్, పోటీ అంటూ వస్తే గెలిచే సత్తా నాకుంది. అందుకోసం నీ కూతుర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏమయ్యా, మరీ ఉత్తముడిలాగా మాట్లాడకో. నాకున్న ఏకైక శత్రువి నువ్వే. నువ్వు తనని కిడ్నాప్ చేయకపోతే తనే మాయమైపోయిందంటావా? నీ కూతురు మాయమవడానికి వెనకాల ఏం కారణాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఈ బంగ్లాను చూసి భయపడేందుకు ఈ బంగ్లాలో ఏదో తెలియని శక్తి ఉంది. నువ్వు అది అర్థం చేసుకోలేదు. నీతో మాట్లాడే ప్రయోజనం లేదయ్యా. అయ్యా, మీరైనా నా మాట వినండి అయ్యా. నేను చెప్పే ఆ శక్తిని మీలో ఎంతమంది చూశారో చెప్పండి. ఆ శక్తి మీలో ఎంతమంది కనిపించిందో నాకైతే తెలియదు. కానీ నాకు కనిపించింది, నేను చూశాను. ఏమయ్యా, అమ్మాయి ఎక్కడా అని అడుగుతుంటే లేనిపోని కట్టుకథలు చెప్తావా? నేను కథలు చెప్పడం లేదయ్యా, ఆధారంతోనే వచ్చాను. ఏం ఆధారం ఉందయ్యా? అదేమిటో చెప్పవయ్యా. దెయ్యం ఉంది. ఈ బంగ్లాలో ఖచ్చితంగా దెయ్యం ఉంది. ఏంటయ్యా, పిచ్చి పట్టిందా? మీరు నమ్మటం లేదు కదూ? ఇతన్ని ఫోటో తెస్తాను, మీరే చూడండి. ఇప్పుడు చూడు, దగ్గర కెమెరాలో మీ అల్లుడిని బాగా చూడు. ఇప్పుడు కెమెరాలో ఆకారం కనపడుతుందా? కనపడుతోంది. క్లిక్ చేస్తాను, ఉండదు చూడు. దయ్యం ఉంది. మళ్ళా ఆకారం కనపడుతుందా? కనపడుతోంది. మళ్ళీ క్లిక్ చేస్తాను, ఉందా అని చూడు. పోయిందా? ఇప్పటికైనా నమ్ముతావా? నా మాట నమ్మండి, ఈ బంగ్లాలో దెయ్యం ఉంది. బావా, అన్నా, బావకు ఒకసారి ఫోన్ ఇవ్వు. మీరు ఫోన్ తీసుకొని చూడండి. బావా, ఇప్పుడు అల్లుడి గారిని చూడండి. ఈ ఫోన్ నుంచి చూడండి. ఆకారం కనబడుతుందా? క్లిక్ చేయండి బావా. మాయమైపోయింది. బావా,
ఇంకోసారి చూడండి బావా. బావా, ఆకారం కనిపిస్తుంది చూడండి. చూసారా బావా, మాయమైపోయింది. మావయ్య, దయ్యం ఉంది మావయ్య. నేను మా నాన్నకి చాలాసార్లు చెప్పాను మావయ్య, కానీ ఆయన నమ్మలేదు మావయ్య. బావా, అది దెయ్యమో ఏంటో నాకు తెలియలేదు, కానీ ఏదో శక్తి మాత్రం ఉంది. ఇంతవరకు దేవుడు దేవుడని మోసం చేసింది చాలదా? ఇప్పుడు దెయ్యమా? నేనే చెప్తున్నాను, ఈ ఇంట్లో దెయ్యం ఉంది. అది ఎలాంటి దెయ్యం అంటే చాలా మంచి దెయ్యం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటుందే తప్ప ఇక్కడ ఎవరికి కీడు చేయదు, హాని తలపెట్టదు. చూడండమ్మా, కంటికి కనిపించినంత వరకు అందరూ ఎగతాళిగానే మాట్లాడతారు. దెయ్యాల గురించి నాకు కొంచెం తెలుసు. నేను అనుభవంతో చెప్తున్నాను, ఈ బంగ్లాలో ఏదో శక్తి ఖచ్చితంగా ఉంది. అది ఉన్నంత వరకు ఏ శుభకార్యం జరగదు. అయ్యా, తమరు ఈ ఊరికి పెద్ద మనిషి. తమరి మీద నాకెంతో గౌరవం మర్యాదలున్నాయి. ఆ గౌరవంతోనే చెప్తున్నాను, మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళని పిలిపించి ఈ బంగ్లాకి ఏం శాంతులు జరిపించాలో అవన్నీ వెంటనే జరిపించండి. అజాగ్రత్తగా వదిలేశారంటే పెద్ద అనర్థం ఖచ్చితంగా జరుగుతుంది. ధర్మ, నేను ఎప్పుడూ నా శత్రువుగా అనుకోలేదురా. అమ్మాయి కనపడటం లేదంటున్నావు, వెంటనే వెతికించు. అజాగ్రత్తగా ఉండకు, నేను వస్తాను. బావా, బావా, మా అమ్మాయి కనిపించట్లేదంటే ఆ దెయ్యం పని ఏంటుంది? ఆ దెయ్యం మాయని ఏదో ఒకటి చేయకముందే కాపాడండి బావా. అలాగే, వీరభద్రానికి ఫోన్ చేస్తాం. హలో, నేను రాజశేఖరాన్ని మాట్లాడుతున్నా. తెలుసు తెలుసు. ఇక్కడంతా గందరగోళంగా ఉంది స్వామి. అందరూ భయపడిపోతున్నారు. మీరు వెంటనే బయలుదేరి రావాలి. నేను ఒక చోట పూజ చేయించి వస్తున్నాను. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. ఏంటి స్వామి, సరిగ్గా సమయానికి మీరు అందుబాటులో లేకుండా పోయారు. ఇంట్లో మాయ కనిపించడం లేదు, దాంతో మా అందరికి చాలా భయంగా ఉంది. దయచేసి కాస్త త్వరగా రావడానికి ప్రయత్నించండి. ఏం భయపడక్కర్లేదు. నేను చెప్పింది చేస్తే చాలు, మాయకొచ్చిన సమస్య ఏమిటో తెలుస్తుంది. చెప్పండి స్వామి, చేస్తాం. మీ పూజ రూములో యజుర్వేదం అనే పుస్తకం ఉంటుంది. దాని కింద వైకుంఠపాళి ఉంటుంది. వైకుంఠపాళి ఆట మాత్రమే కాదు, అది కష్టకాలంలో పరిష్కారం కూడా చూపిస్తుంది. అది విప్పి చూడండి. అందులో మాయ ఉపయోగించే చెవి కమ్మో ఉంగరమో ఏదో ఒకటి తీసుకుని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైనా కళ్ళు మూసుకుని ఆ వైకుంఠపాళిలో వేయండి. ఆ విధంగా వేస్తే మాయకొచ్చిన సమస్యలేమిటో తెలుస్తాయి. ఆ వస్తువు పడ్డ చోట నిచ్చెన ఉందంటే మాయకి ఎటువంటి సమస్య రాకుండా తిరిగి వస్తుందని అర్థం. అలా కాకుండా ఆ వస్తువు వేసిన చోట పావు నోరు ఉందంటే ఏదో ఒక సమస్య ఉందని అర్థం. మాయ పరిస్థితిని వైకుంఠపాళి తెలియజేస్తుంది. అదేమిటో తెలుసుకొని ఆ తర్వాత నాకు తెలియజేయండి. ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే స్వామి, రండి. బాగుడు తడు
దాగుడు మూతలు లోనా బయట లోనా బయట నవ్వే లేదు దుఃఖం ఉంది ఉల్టట్లో నుంచి నాలో మాటలో లేవో మాయాకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించండి. మాయా పెట్టుకునే ఏదైనా ఓ నగని కళ్ళు మూసుకుని దీని మీద పెట్టండి. ఇదిగోండి. భగవంతుడా, మా అమ్మాయిని కాపాడు. బావా, మా అమ్మాయిని కాపాడండి బావా, మా అమ్మాయిని కాపాడండి. తనేదో సమస్యల్లో ఉందని వైకుంఠపాళి చూపించింది. ఆ సమస్య ఎవరి వల్ల వచ్చిందో మనం తెలుసుకోవాలి. అది నేను చెప్పినట్లుగా చేస్తే తెలుసుకోవచ్చు. అంతఃపుర ద్వారానికి ఎర్ర గుడ్డతో కట్టిన ఒక మూట కనిపిస్తుంది. అందులో మంత్రించిన కొబ్బరికాయ, నిమ్మకాయ, మిరపకాయ, స్ఫటిక అన్నీ ఉంటాయి. అందులోకి నిమ్మకాయ తీసి 2 ముక్కలుగా కోసి ద్వారం ముందు భాగంలో 2 వైపులా పెట్టండి. 2 వైపులా కోసి పెట్టిన మంత్రించిన నిమ్మకాయ 3 నిమిషాల్లో ఎర్రగా మారిందంటే తనకి నరదృష్టి వలన, అంటే మానవుల వల్లనే తనేదో సమస్యలో ఇరుక్కుందని అర్థం. అలా కాకుండా ఒకవేళ అది మండిపోయిందంటే ఖచ్చితంగా ఇంటిలో దుష్టశక్తి ఉంటుంది. అలా ఉంది అంటే మీరెవరూ అక్కడ ఉండొద్దు, ఇంట్లోకి పోవద్దు, అందరూ బయటకు వచ్చేయండి.
తీసుకోండి. ఆ. బాగుడు మూతలు తాగుడు మూతలు లోనా బయట లోనా బయట నవ్వే లేదు దుఃఖం ఉంది ఉంటట్లో నుంచి నాలో మాటలు